ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ సెంటర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు తెలిపారు। రాజన్న సిరిసిల్ల జిల్లా సఖీ సెంటర్ను మరియు మండపల్లిలోని వృద్ధాశ్రమం రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ కటారి రేవతిరావు సందర్శించారు। అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించి వృద్ధులతో కాసేపు ముచ్చటించారు। అనంతరం వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు। వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అంతకుముందు సిరిసిల్ల సఖీ సెంటర్ను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కటారి రేవతిరావు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సఖీ సెంటర్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో నేషనల్ ఉమెన్స్ కమిషనర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల సఖీ సెంటర్ను పరిశీలించడం జరిగిందన్నారు। మహిళలకు ఏ అర్ధరాత్రి సమస్య వచ్చినా ఒక కాల్తో సఖీ సెంటర్ స్పందిస్తోందని తెలిపారు। మహిళల సమస్యల పరిష్కారానికి సెంటర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు। సఖీ సెంటర్లు ఉన్నాయి, కొత్తగా చేయడానికి ఏ వస్తువులు అవసరమో అడిగి తెలుసుకుంటామని తెలిపారు। తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సఖీ సెంటర్లు సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాయని తెలిపారు। పేరు వెంట డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం మరియు రోజా తదితరులు పాల్గొన్నారు। ఈరోజు వేములవాడ రాజన్న సిరిసిల్లలో సిరిసిల్లలో ఉన్న సఖీ సెంటర్ను విజిట్ చేయడం జరుగుతుంది। నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ కమిషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు। సో ప్రతి స్టేట్లో ఈ సఖీ సెంటర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా కేసెస్ టేకప్ చేస్తుండ్రు, మహిళలను ఏ విధంగా అర్ధరాత్రి అయినా కూడా కాల్ చేసి ఏ విధంగా తీసుకొస్తుండ్రు, వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుండ్రు, ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చే దానికి సంబంధించిన బట్టలు కానీ కేసెస్ కానీ వాళ్ళకున్న సమస్యలను ఏ విధంగా వీళ్ళు టేకప్ చేస్తుండ్రు, ఇంకేం అవసరం ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సఖీ సెంటర్స్ ఈ దానిలో భాగంగానే అన్ని స్టేట్స్ కూడా కమిషన్ మెంబర్స్ కమిషన్ చైర్పర్సన్ విజిట్ చేసి అక్కడ ఉన్న ఇంకేమైనా కొత్తగా చేయడానికి కొత్తగా అవకాశాలు ఎలాంటి ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఇవాళ ఆ సందర్భంలో ఈ సిరిసిల్లలో సఖీ సెంటర్ విజిట్ చేయడం జరుగుతుంది। సఖీ సెంటర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, ఒక మన తెలంగాణ కాదు ఓవరాల్ ఇండియాలో కూడా। ఎందుకంటే ఇక్కడున్న ఏ సమస్య అయినా మహిళ అర్ధరాత్రి అంటే మన దగ్గర వాళ్ళు బంధువులు కూడా పట్టించుకొని వ్యవస్థ ఉన్న ఈ కాలంలో సఖీ సెంటర్కి ఒక్క కాల్ చేస్తే అక్కడ నుండి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, అర్ధరాత్రి అయినా తీసుకొస్తారు, వాళ్ళ సంబంధిత ఏ అవసరాలు ఉన్నా కూడా తీరుస్తారు। సో ఆమెకున్న సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం చేసి పంపిస్తారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుకపై జరిగినటువంటి దోపిడీని నివారించేందుకే శాండ్ టాక్సీ ద్వారా నిరుపేదలకు తక్కువ ధరకే ఇసుక రవాణా చేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందని, వారం రోజుల వ్యవధిలోనే మండల వ్యాప్తంగా ఇసుక రవాణా జరుగుతోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు। ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి బాలరెడ్డి మాట్లాడారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్మాణాల కోసం కావాల్సిన ఇసుక దొరకడం లేదని కొందరు బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు। కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల ఇళ్ల నిర్మాణాల కోసం ఉపయోగించి ఇసుకను అతి తక్కువ ధరకి అందించాలని చూస్తోందని వెల్లడించారు। శాండ్ టాక్సీ ద్వారా ప్రభుత్వమే అవసరమైన వారికి ఇంటికి ఇసుకను పంపించే విధంగా జిల్లా కలెక్టర్ పూర్తి ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఇసుక దోపిడీ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని వెల్లడించారు। అంతేకాక ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని వెల్లడించారు। బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ ప్రజా పాలనలో అలాంటి దోపిడీ జరగకుండా చూసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అనే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు। మరో వారం రోజుల్లో ముస్తాబాద్ మండలంలో శాండ్ టాక్సీ ద్వారా ఇసుక అందుబాటులోకి రాబోతోందని వెల్లడించారు। ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షుడు గజ్జల రాజు, మండల బీసీ అధ్యక్షుడు శీలా ప్రశాంత్, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, మిరుదొడ్డి బాను, మామిళ్ళ ఆంజనేయులు, రామరెడ్డి, రాజు తదితరులు కలరు। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజుల నుండి ఇసుక వస్తలేదు అని చెప్పి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలా ఉసుక నడుస్తలేదు అది ఇది అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు। మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో మరి ఇసుకపై గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారి సంబంధించిన బంధువులే కానీ మొత్తం మానేరు నుండి కుదురుపాక నుండి ఇసుక లారీలు వందలకు వెయ్యిలకు
వాళ్ళు ఈ యొక్క సంపదనంతా దోచుకపోయి మరి వారు సంపదనంతా దాచుకొని ఎవరు అడ్డం వస్తే వారిపైకి ఈ ఇసుక లారీలు ఎక్కించి తొక్కిచ్చి ఎన్నో అనర్థాలకు ఎన్నో ఒడిదుడుకులకు మరి వాళ్ళ పాలన మొత్తం రాబందుల పాలన కంటే హీనంగా తయారై ఎంతోమంది అమాయకులైనటువంటి వారిపైన ఇసుక లారీలు ఎక్కించి వీళ్ళ నేరేళ్ల సంఘటన చూసినట్టయితే వాళ్ళను ఎందుకు ఈ విధంగా చంపారని చెప్పి అడిగితే వాళ్ళను లాఠీలతో కొట్టించి వాళ్ళను సంసారానికి కూడా పనికిరాకుండా చేసిన ఘనత కేసీఆర్ది, కేటీఆర్ది. ఒక యుద్ధ ప్రాతిపదికన మరి ప్రతి కుటుంబానికి ఈ యొక్క ఛార్జీలు ఎక్కువ ఉండకుండా మరి వాళ్ళ ఇంటికి నేరుగా 1 కిలోమీటర్ హిసాబు చొప్పున వారికి కట్టించి వాళ్ళకు ఇసుక అందినట్టయితే ఇలా ముస్తాబాద్ నుండి ఆవునూరు దగ్గర నుండే కానీ రామలక్ష్మపల్లె నుండే కానీ ఇసుక రావాలంటే 5,000 రూపాయలు దళార్లు మింగుతూ ఉన్నారు. ఈ దళార్లు మింగకుండా నేరుగా వారి ఇంటికే ఇసుక రావాలనే ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న కేకే మహేందర్ అన్న గారు కూడా దూరదృష్టితో ఆలోచించి వారింటికే చాలాను కట్టుకుని తక్కువ ధరకు అతి తక్కువ 1000 రూపాయల నుండి 1500 ధరకు ఈ ఇసుక రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మొన్నటికి మొన్న అకాల వర్షం వల్ల కొంతమంది రైతులు నష్టపోతే కనీసం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు ఒక్కసారి కూడా వచ్చింది లేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. ఇలా ఎవరితో పెళ్ళి అయితే వాళ్ళకి గిఫ్టులు ఇచ్చి వాళ్ళ ఫోటో మీదనట, ఈయన ఫోటో కిందనట. ఇలా మరి రైతులు వాళ్ళ కష్టాలైతే నీకు పనికొస్తలేవు కానీ నీకు గిఫ్టులు ఇచ్చేందుకు పైసలు అయితే వస్తున్నాయి. నీ యొక్క మంది మాగాదులతోటి నువ్వు పోయి ఇలా రిసెప్షన్లలో నిన్నటికి నిన్న నేను చూసిన ఫోన్లో ఇలాంటివి తప్ప మరి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి పట్టించుకున్న పాపన పోలేదు. దయచేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికి కడుపు చూసి బీద బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీల మీద విమర్శ చేస్తే తప్పకుండా మీకు బుద్ధి చెప్తాం. ఈరోజు సిరిసిల్లకు సంబంధించి మరి మానేరు వాగులో ఏదైతుందో దాని నుంచి ఇసుకను అక్రమ రవాణా ద్వారా మరి దోచుకపోయారు. గతంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడ్డుకుంటే లారీలలో తొక్కించినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అడ్డుకునే ప్రయత్నం లారీలు వద్దు మా ప్రాంతం నుంచి అని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి దళితులని చూడకుండా నేరలలో గత ప్రభుత్వము ఏ విధంగా వారిపై కుట్ర చేసి అరాచకాలు చేసిందో మనందరం చూసినాం. ఇది దురదృష్టం. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇసుక మాఫియాను మొత్తం పూర్తిగా కూడా అరిచివేసింది. మరి ఈ ప్రాంతంలో ఇసుక దొరుకుతలేదని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏదో పోరాటాలు చేసినట్టుగా వత్తాసులు పలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మా ప్రభుత్వం పేద ప్రజల కోసం మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉచితంగానే ఇసుకలిచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అది మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పెద్దపల్లిలో ఉన్నటువంటి శాండ్ ట్యాక్సీ విధానం ఏదైతుందో దాన్ని సిరిసిల్ల ప్రాంతంలో కూడా అమలు చేయాలి. అమలు చేస్తే ఇవాళ స్మగ్లర్లు అరాచకాలు చేయకుండా ఉంటుంది. పేద ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కానీ మరి మంత్రులకు కానీ మరి ముఖ్యమంత్రి గారికి పెద్దపల్లిలో ఉన్నటువంటి శాండ్ ట్యాక్సీ విధానాన్ని సిరిసిల్ల జిల్లాలో కూడా అమలు చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటూ అట్లా ఆ విధంగా చేసినట్లయితే మరి తక్కువ ధరకే ఇసుక లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ ఇసుక రేట్లు ట్రాక్టర్ యజమానులు లారీ యజమానులు ఎంత నిర్ణయిస్తే అంత ధరకే ప్రజలు కొనే పరిస్థితి ఉంది. కానీ శాండ్ ట్యాక్సీ విధానాన్ని తీసుకొస్తే ప్రభుత్వము కిలోమీటర్ చొప్పున రేట్లు నిర్ణయిస్తుంది. ఆ రేట్ల ప్రకారమే మరి ప్రజలకు ఇసుక అందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ శాండ్ ట్యాక్సీ విధానాన్ని వెంటనే ఈ వారంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి భవన నిర్మాణానికి మరి ఇసుక తక్కువ ధరకే అందియాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి మేము ఈరోజు విన్నవిస్తా ఉన్నాం. మరి వెంటనే ఇసుక అందించినట్లయితే భవనాలు వెంటనే యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. ఇక గత ప్రభుత్వం చేసిన
ఇసుమ స్మగ్లర్ల అరాచకాలు అయితే ఇప్పుడు జరుగుతలేవు, ప్రజలందరూ గ్రహించరు. కాబట్టి ఇలా ఇసుక కొంచెం అందుతలేదని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇక వారం నుంచి ఈ 3-4 రోజుల తర్వాతనే మరి శాండ్ ట్యాక్సీ విధానాన్ని అమలుకి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఇసుక తక్కువ ధరకే అందే విధంగా చేస్తాం. ఇవాళ ట్రాక్టర్లు ఎవరు పడితే వాళ్ళు వాగులోకి పరిస్థితి ఉండదుగా. ఎంఆర్ఓ దగ్గర ఏదైతే కమర్షియల్ ట్యాక్సీ ట్రాక్టర్లు ఉంటాయో ఆ ట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ట్రాక్టర్లకు మాత్రమే వాగులోకి దిగి ఇసుక అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి కూడా ఇవాళ ప్రభుత్వమే రేట్ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే ట్రాక్టర్ యజమానులు ఇసుక తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, అపోహాలకు గురి కావద్దని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే ఇసుక ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కావాల్సిన వాళ్లకు తక్కువ ధరకే అందిస్తామని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన తెలియజేస్తా ఉన్నాం. పార్టీలు పని చేయని వారికి పదవులు ఇస్తే రానున్న కాలంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉందని సిరిసిల్ల బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాస్ సరస్వాల్ అన్నారు. క్రియాశీల సభ్యత్వంలోని దుమాల శ్రీకాంత్ను వెంటనే అధ్యక్ష పదవిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కైలాస్ సరస్వాల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీపై ప్రజలు అపారమైన నమ్మకం ఉందని, సిద్ధాంతం రాజకీయవాదం కలిగిన పార్టీ అని అన్నారు. ఇక్కడ బీజేపీ అధినాయకులు సిద్ధాంతాలను తొంగలు తొక్కి అర్హత లేని వారికి అధ్యక్ష పదవి అప్పగించినట్లు తెలిపారు. కష్టకాలంలో బీజేపీలో పనిచేసిన వారు, కేసులై జైలు పాలైన వారు ఉన్నారని, వారందరినీ నిరుత్సాహపరిచి సీనియర్ వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలాంటి క్రియాశీల సభ్యత్వాన్ని దుమాల శ్రీకాంత్ కి అధ్యక్ష పదవి అప్పగించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి అధ్యక్ష పదవిని తొలగించి సీనియర్లకు అవకాశం ఇవ్వాలని కైలాస్ కోరారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎరగరాలి అంటే ఇక్కడి కార్యకర్తలు సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుని కొత్త అధ్యక్షుని ఎన్నిక జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాస్ సిరిస్వాల్, ఎనిగంటి నరేష్, బీజేపీ నాయకులు మహేష్ని అనిల్, టిక్కొండ మహేందర్, కోడం బాలకిషన్, బొడ్డు సురేష్, దూడం సురేష్, దొందరవేని మనోజ్ కోడ్, వాసాల రాజశేఖర్, లాహోరే విక్రమ్, భాను, అనిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సిరిసిల్ల పట్టణ ప్రజానీకానికి మరియు మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఒక నమ్మకం. భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం, ఒక సాంప్రదాయవాదం, ఒక జాతీయవాదం, హిందుత్వం, దాన్ని ఒక సిద్ధాంతం గల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఈరోజు ఇక్కడున్నటువంటి అధినాయకత్వం తుంగల తొక్కి అర్హత లేని వారికి బాధ్యతలు అప్పచెప్పడం చాలా హేయమైనటువంటి చర్యగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పట్టణ ఒక ప్రధాన కార్యదర్శిగా నేను 3 పర్యాయాలు పనిచేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కార్యక్రమాలకు కానీ పనిచేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు మీదేసుకొని జైలు పాలయ్యి ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం కలిగి బాధ్యతలు వహించి పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీకి సేవ చేస్తున్నటువంటి నిఖాసైనటువంటి కార్యకర్తలను గుర్తించకుండా ఈరోజు కనీసం నామినేషన్ వేయనటువంటి వ్యక్తికి ఈరోజు సిరిసిల్ల పట్టణ అధ్యక్ష పదవిని అండగట్టడం చాలా హేయమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ 5 జనవరి 2025 రోజున ఆర్యవైశ్య భవనంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 13 మంది నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఎన్నిక బైలా ప్రకారము 45 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి వారికి అర్హత కలిగి లేరు కాబట్టి వారి నామినేషన్ను తిరస్కరించడం జరిగింది. మిగతా 10 మంది వారు 45 సంవత్సరాల లోబడి ఉన్నారు. వాళ్ళు ప్రతి ఎన్నిక బైలకు అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అందులో ఎంతోమంది సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు నామినేషన్ వేయడం జరిగింది. వారిని గుర్తించకుండా ఈరోజు కనీసం క్రియాశీల సభ్యత్వం లేనటువంటి దుమాల శ్రీకాంత్ అనే వ్యక్తికి పట్టణ అధ్యక్ష పదవి అంటగట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరి కుటుంబ పార్టీ కాదు.
కుల పార్టీ కాదు. ఇది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకోవడం, ఇలాంటి నియామకాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ యొక్క నియామకాన్ని అధిష్టానం దృష్టిలో పెట్టుకొని రద్దుపరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇదే విధంగా వేములవాడ కాన్స్టిట్యున్సీలో భీమారం, మేడిపల్లి మండలాలలో అక్కడ లింగపల్లి శంకరన్న, ఆడి రవీంద్రన్నను అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మండల అధ్యక్షులను ఎన్నుకోవడానికి సీనియర్ల అభిప్రాయం స్వీకరించడం జరిగింది. ఇక్కడ అలాంటిది ఏ ఒక్క సీనియర్ కార్యకర్త కావచ్చు, సీనియర్ నాయకుల అభిప్రాయం సేకరించకుండా వారికి దుమాల శ్రీకాంత్కి బాధ్యత అప్పచెప్పడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. చాలా మంది అసమ్మతితో ఉన్నారు. రేపు రానున్న స్థానిక ఎన్నికలలో కూడా ఈ యొక్క ప్రభావం మీకు చూపుతుంది. రానున్న ఎన్నికల్లో రేపు వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీడీసీ ఎన్నికలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలంటే సీనియర్ కార్యకర్తలను, సీనియర్ నాయకులను ఎంతైనా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చాలా ఆవేదనతో ఈ యొక్క నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో నిఖార్స్గా ఎలాంటి ఆశ పడకుండా, ప్రలోభాలకు లొంగకుండా మేము భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతానికి లోబడి పార్టీ జెండా కోసం పనిచేస్తా ఉన్నాము. ఈరోజు ఆ సిద్ధాంతాన్ని తుంగల దొక్కుతా ఉన్నారు పార్టీ పెద్దలు. పార్టీ పెద్దలకు ఇది కనబడతలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భూ కబ్జా కోర్లను, భూములు దగాకోర్లను, భూములు జాగాలను దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను చేసుకునేటువంటి వ్యక్తులకు మీరు బాధ్యత అప్పచెప్తే రేపు రానున్న ఎన్నికల్లో సిరిసిల్లాలో చాలా మీరు పార్టీకి నష్టం జరుగుతుంది, కార్యకర్తలకు కూడా నష్టం జరుగుతుంది. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కనుక ఈ నియామకాన్ని వెంటనే రద్దుపరిచి అర్హులైనటువంటి క్రియాశీల సభ్యత్వం కలిగి అర్హులైనటువంటి కార్యకర్తలను గుర్తించి పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము ఈ పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం దర్గా వద్ద ఉర్సు ఉత్సవం ఘనంగా నిర్వహిస్తుండగా అందుకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం దర్గా వద్ద ప్రతి ఏటా నిర్వహించే హజ్రత్ సయ్యద్ దర్వేష్ అలీషా ఖాద్రీ ఉర్సు ఉత్సవం అజీజ్ భాయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అజీజ్ భాయ్ ఇంటి వద్ద నుండి దర్గా వరకు ఊరేగింపు ఉంటుంది. సుమారు 5,000 మంది ప్రజలు భక్తులు పాల్గొంటారని అంచనా. ఇట్టి కార్యక్రమంలో భక్తులకు ప్రజలకు అన్నదాన సదుపాయాలు ఉంటాయని అజీజ్ భాయ్ తెలిపారు. భక్తులందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సయ్యద్ దర్వేషావలి ఉరుస్ ఉత్సవాలు ప్రతి ఏటా మనము జరుపుకుంటున్నాం. కావున రేపు అనగా 14వ తారీఖు షేక్ అజీజ్ భాయ్ ఎల్లారెడ్డిపేట్ ఇంటి నుండి గుసుల్ కార్యక్రమం నుంచి స్టార్ట్ చేసి మనము సింగారం దర్శనగుట్ట అది రేపు గుసుల్ కార్యక్రమం ఉంటుంది. అలాగనే తక్రీర్ కార్యక్రమం కూడా రేపు గుసుల్ రోజు మినిమం 5,000 మంది ప్రజలు ఇక్కడ ఉంటారు. అందుకు వాళ్ళకు కూడా రేపటి నుండే వచ్చిన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమము 14వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ప్రజలకు ప్రతి సంవత్సరం ఏటా మనం ఏలాగా వాళ్ళకి సౌకర్యాలు నిర్వహిస్తామో అదే రకంగా ఈసారి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు ప్రతి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్, మహారాష్ట్ర, మళ్ళీ మన నిజామాబాద్, తెలంగాణ యావత్ మన ప్రజలందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని మీరందరూ ఆశీస్సులతోని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుకుంటూ సింగారం దర్గా కమిటీ షేక్ అజీజ్ భాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మీరందరూ పాల్గొనాలి. ఎల్లారెడ్డిపేట నుండి 15వ తారీఖు నాడు సందలు ఉంటుంది, 14 గుసుల్ ప్రోగ్రాం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చేపట్టబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుండుక వేణు ముస్తాబాద్ మండల పోతుగల్లో పిలుపునిచ్చారు.
ముస్తాబాద్ మండల పోతుగల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 13వ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్రా రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి విద్యా నర్సన్న పార్టీ జెండాను ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల నుంచి 29 కార్మిక చట్టాలను విడదీసి 4 లేబర్ కోడ్లుగా భాజపా ప్రభుత్వం చేసిందన్నారు. కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ కు కట్టు బానిసలుగా తయారు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. 20న జరిగే దేశవ్యాప్త సమ్మెకు మండలం నుండి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అనవేని బూదన్న, నీరెడ్డి ఎల్లం, అనవేని రాజు, మల్లన్న, గీతా వెంకటేష్, కుర్రా రాజు, పరశురాములు, అనంతరాజు, కుమ్మరి కనకయ్య, రాగం రాజు తదితరులు కలరు. ఉపయోగపడేటువంటి పథకం ఇవల్ల కేవలం దేశవ్యాప్తంగా 4-5 కోట్ల మందికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ తగ్గించడం మూలంగా ఇవాళ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ, ఉపాధి హామీలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ వల్ల గత 3 నెలలుగా ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వట్లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క పథకాన్ని ధ్వంసం చేసే విధంగా, నిర్వీర్యం చేసే విధంగా 10 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల నోట్లే మట్టి కొట్టే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ దేశంలో ఇవాళ మే 20వ తారీఖు జరిగేటువంటి భారత్ బంద్ గ్రామీణ హర్తాల్ ఏదైతుందో హర్తాల్కు సంబంధించిన దాంట్లో ఇవాళ 10 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులు ఇవాళ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మోడీకి, అదానీ, అంబానీలపై ఉన్నంత ప్రేమ ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మందికి వల్ల లేదు. కాబట్టి వల్ల చట్టాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుని వల్ల అదానీ, అంబానీలకు దోసిపెట్టే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకనాడు 2 లక్షల కోట్లు ఉన్నటువంటి అదానీ, అంబానీల యొక్క ఆస్తి వల్ల 7 లక్షల కోట్లకు ఎట్లా పెరిగిందో ఇవాళ మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ప్రజా పోరాటాలను నిర్మాణం చేస్తాం. ఆ నిర్మాణం చేసే క్రమంలో జూన్ 12వ తారీఖున 13వ తారీఖున జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో లహరి ఫంక్షన్లలో 2 రోజులుగా సిపిఐ 4వ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు జిల్లా నలుమూల నుంచి 1000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు పాల్గొంటూ ఉన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాంబశివరావు గారితో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు. రేపు మే 20వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క భారత్ బంద్ అట్లాగే గ్రామీణ హర్తాలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరం గ్రామ, మండల, జిల్లా మహాసభలు జరుపుకునే క్రమంలో ఇవాళ పోతుగల్ గ్రామం యొక్క సభ జరుపుతా ఉన్నాం. ఈ జెండావిష్కరణ కార్యక్రమాన్ని సిపిఐ సీనియర్ నాయకులు అట్లాగే మండల కార్యదర్శి కమిటీ మిద్ద నర్సన్న ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు భూజనతో పాటు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కమిటీ రాకేష్ పాల్గొనడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టయితే ఈ రోజు 42 కోట్లను ఈ రోజు 4 భాగాలుగా చేసే విధంగా ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు కార్మికుల చట్టాలను ఈ రోజు కాలరాసే విధంగా ఈ రోజు ప్రయత్నాలు చేస్తా ఉంది. దానంతా మనం తిప్పికొట్టేటువంటి అవసరం ఎంతగానో ఉంది. వచ్చేటువంటి 20 తారీఖు నాడు సామూహిక సమ్మెకు నలుమూలల ప్రజలందరూ, కార్మికులు, కర్షకులు, సానుభూతి పరులు వేల సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్మికుడు ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీ హక్కులని, మీకు రావాల్సినటువంటి వేతనాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విఫలం చేసే విధంగా ఈ రోజు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టేటువంటి అవసరం ఎంతగానో ఉంది. దానిలో భాగంగా ఈ రోజు మన జూన్ 12, 13 తేదీలలో జిల్లాలో జరిగేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు దిశ భవిష్యత్తు గురించి ఈరోజు రాజకీయ కుళ్ళు కుతంత్రాలను తిప్పికొట్టేటువంటి అవసరం ఉంది. పెట్టుబడిదారులను ఈరోజు తరిమి కొట్టేటువంటి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పెద్ద వేదికగా ఏర్పడి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకు, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక వేదికగా ఏర్పడి ఈ మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరా మిల్లు నిర్మించుకునే వారందరికీ అతి తక్కువ రేటుకు ఇసుక రవాణా చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సభ్యుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇందిరా పాలనలకు ఉచితంగా ఇసుక రవాణా జరుపుతామని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం ఇందిరమ్మ గృహాలకు ఇసుక రవాణా జరుగుతోందని తెలిపారు. ఇందిరా ఇళ్లు నిర్మించుకునే వారంతా అతి తక్కువ ధరకు ఇసుకను పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇసుక పొందాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ దొమ్మటి నరసయ్య, అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బండారు బాలరెడ్డి, చిన్నిబాబు, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ ఇండ్లు కట్టుకునే వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశం కొద్దీ కలెక్టర్ గారు ఏం చేసిండ్రంటే ప్రతి కమర్షియల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఆ ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తారు. దాన్ని ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు ఆ ట్రాక్టర్ వాళ్ళు పోస్తారు. కాబట్టి వాళ్లకు రేటు తక్కువలా ఇసుక పోతుంది. దాన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇసుక ఎవరికైతే అవసరం ఉన్నదో ప్రైవేట్ ఇళ్ళ వాళ్ళకు కూడా తక్కువ రేట్లు వస్తుంది. దానికి ప్రైవేట్ ఇళ్ళ వాళ్ళకేమో మనం కూపెన్ డబ్బులు కట్టాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేదానికి కట్టుడు ఉండదు కాబట్టి ఒక 480 రూపాయలు తగ్గుతాయి. అది కూడా ఆ రేటు కంటే మన ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తారు కాబట్టి బయట ఎక్కడ ట్రాక్టర్ ఓనర్లు ఎక్కడ కూడా బయట పోసే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ గారు ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరుగుతుంది. కాబట్టి మనం కూడా ప్రతి విలేజ్లో మన గ్రామశాఖ అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని అదేవిధంగా కోరుకుంటూ ఇసుక చౌకగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మరి ప్రజలందరి నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్కు మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటువంటి లబ్ధిదారులకు ఇసుక తక్కువ రేటు లోపల రావాలనేటువంటి పాలసీ ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలసీ విధానం ఏదైతే ఉన్నదో ఆ పాలసీ విధానం లోపల భాగంగా జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి ఆ ఇంటికి తక్కువ ధర లోపల ఇసుక చేరవేయాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే ఇప్పటికే ఇండ్లు అక్కడక్కడ ప్రారంభమైనాయి కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక పాలసీ తీసుకుంటే ఒకటి గవర్నమెంట్ పాలసీ ద్వారా ఇసుక పోవాలి. రెండవ పాలసీ ఏం చేయాలంటే మన దగ్గర రూరల్ ఏరియా కాబట్టి ప్రతి గ్రామం వెనుక ఫర్ ఎగ్జాంపుల్ సింగారం ఉన్నది, సింగారం పక్కకే వాగున్నది కాబట్టి వాళ్లకు పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే అక్కడ నుంచి వాళ్లకు 1000 రూపాయలకు రావడానికి అవకాశం ఉన్నది. ఇట్లా మిగతా ఊర్లకు కూడా ఆయా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చడానికి ఆ విధంగానైనా పర్మిషన్ ఇవ్వాలి. లేదు ప్రభుత్వమే ఒక పాలసీ విధానం లోపల ఇసుక సప్లై చేస్తుంది అంటే ఆ విధానం లోపలైనా కానీ సప్లై చేసి మరి లబ్ధిదారుల పైన ఎక్కువ భారం పడకుండా ప్రైవేట్గా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళకు కూడా కొంచెం కూపన్ రేటు ఎక్కువ పడుతుంది కాబట్టి కూపన్ రేటు మినహాయించుకుంటే వీళ్లకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కూపన్ కూడా ఉండదు కాబట్టి డైరెక్ట్ ఇందిరమ్మ ఫ్లెక్సీ కట్టుకొని వాళ్ళు ఇసుక తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ విధానాన్ని మన ప్రభుత్వం తొందరగా అవలంబించి ఇప్పటికే ఇల్లు ప్రారంభమవుతున్నాయి. మరికొద్ది రోజుల లోపల వర్షాలు గిట్లా పడాలంటే ఇసుక తెద్దామన్నా మనం తేవడానికి కూడా మానేరు వాగు నుంచి కానీ చిన్న చిన్న వాగుల నుంచి కానీ ఆస్కారం ఉండదు. కాబట్టి ఆ ఇండ్లు ఎవరికైతే మనం మంజూరు చేసినామో ఆ ఇళ్ళ లబ్ధిదారులు ఇప్పుడే ఇసుకను కొంత 2-3 ట్రిప్పులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టయితే వాళ్ళ ఇల్లు నిర్మాణం తొందరగా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపైన తొందరగా స్పందించి మరి ప్రభుత్వం ఏదైతే ఇసుకను సరఫరా చేస్తానంటుందో ఆ విధానాన్ని తొందరగా ప్రవేశపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక ట్యాక్స్ పాలసీని సిరిసిల్లలో కూడా అమలు చేయాలని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కోరారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీని తీసుకురావాలని అన్నారు.
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డిలు ఈ విషయంలో చొరవ చూపాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతోనే ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేటట్టు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దూరాన్ని బట్టి ఇసుక రవాణాకు చలాన్ కట్టే విధంగా ఇసుక పాలసీని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుండి సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా తంగలపల్లి మండల ప్రాంతంలో కావచ్చు, సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేక గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాకు గురి కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరిగింది. దానివల్లనే సామాన్యమైన ప్రజలకు ఈరోజు ఇసుక అందుబాటులో లేకుండా వాళ్ళ కట్టడాలకు ఇబ్బందిగా ఏర్పడింది. అలాగే ప్రభుత్వ అవసరాలకు కూడా ఇసుకను తీసుకురావాలంటే కఠినమైన పరిస్థితులు ఏర్పడినాయని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దీనంతా మండల ప్రజలందరూ తప్పకుండా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇసుక తక్కువ ధరలు లభించినట్టయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలు కావచ్చు, అలాగే ప్రైవేట్ కన్స్ట్రక్షన్లకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు కూడా లబ్ధి పొందుతారని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి, ఈ పాత్రికేయ సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ను కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి విన్నపం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇసుకకు సంబంధించి ఒక విధమైన పాలసీని తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటు విధంగా ఇసుకను తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో ఏదైతే ల్యాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసి ఆ ప్రాంతంలో శాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసి అక్కడ సామాన్యమైన ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే విధానాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తీసుకొచ్చి సామాన్యమైన ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వారందరికీ మేము విన్నపం చేస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఈ ఇసుక అక్రమ రవాణా చేసి సామాన్యులకు వెన్నుబోటు విడిచే విధంగా, వాళ్ళకు భారమయ్యే విధంగా అత్యధిక ధరలకు ఇసుకను అమ్మడం జరిగింది. ఆ విధానాన్ని తప్పుపడుతూ ప్రజలకు అందుబాటు తెచ్చే విధంగా ఏదైతే ఈ శాండ్ విధానం ఉన్నదో ఈ ట్యాక్సీ విధానం అమలు చేసి గ్రామాల వారీగా ఒక రేటును అమలు చేస్తే అది ఎంఆర్ఓ గారి ద్వారా పలాని ప్రాంతానికి పలాని కిలోమీటర్కు ఇంత విధిస్తే, దూరాన్ని బట్టి ట్యాక్సీని విధిస్తే అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా తక్కువ ధరకు లభించే ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక దందా చేసే మాఫియాల గుండెల్లో మనం గుణబంధించినట్టు అవుతుంది. కాబట్టి అక్రమ రవాణా కట్టడి చేసే విధంగా ఈ ల్యాండ్ ట్యాక్స్ విధానాన్ని ఎప్పుడు చేసినా దాని మీద కొట్లాడడం వల్ల ఇదే అయిపోతుంది. కాబట్టి మీరు మన్నించాలి. ఈ శాండ్ ట్యాక్స్ విధానాన్ని ఈ ప్రాంతంలో కూడా అమలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని పాత్రికేయ మిత్రుల ద్వారా కోరడం జరుగుతూ ఉంది. మినీ సిమ్లాగా పిలిచే పహల్గాలో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ సింధూరులో మరణించిన అమరవీరులకు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయక హిందూ టూరిస్టులపై జరిపిన దాడికి ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్లో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికులకు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కార్మికులకు వద్ద ఘన నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సైనికుల సేవల్ని కొనియాడారు. భారతీయ మహిళల కుంకుమ బొట్లను తుడిపేసిన పాకిస్తానీలను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఇప్పటికే పాకిస్తాన్ భయభ్రాంతుల్లో మగ్గుతోందని అన్నారు. భారతీయుల జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో మన ఆర్మీ చూపెట్టిన సాహసోపేతమైన ధైర్యం పాకిస్తానీలకు చంపపెట్టు లాంటిదన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ వెనక తగ్గి భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, ఆకులూరి బాలరాజు, భీమవరం శ్రీనివాస్, ఎల్ఎస్ లక్ష్మీనారాయణ, గోనె శరణ్య, రోజా తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం విరాసంలోని
పహల్గామ్లో మనం ఏదైతే మినీ స్విట్జర్లాండ్గా భావించేటువంటి పహల్గామ్లో విహారయాత్రకు పోయినటువంటి పౌరులను వాళ్ళ భార్యల కళ్ళెదుటే హత్యకు గురిచేసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులపై చర్య తీసుకుంటారు. ఏదైతే సింధూర అనే పేరు పెట్టి ఏదైతే గృహిణికి ముఖ్యమైనది సింధూరం కాబట్టి మొదటికి ఆ యొక్క పేరును దానికి మన యొక్క సింధూరము అనే నామకరణం చేసి ఆపరేషన్ పాకిస్తాన్లోని 9-10 స్థావరాల మీద దాడి చేసి ఒక 100 మంది వరకు ఉగ్రమూకలను హతం చేసినట్లు నడిపిస్తూ ఉన్నాము. అందులో మన జవాన్లు మరణించినందుకు మేము వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ధైర్యం కల్పించాలని కోరుతూ మన యొక్క భారత సైన్యం తలుచుకున్నట్టయితే ఏం చేయగలుగుతుందో ప్రపంచ దేశాలు కూడా గుర్తించినాయి. అవి గుర్తించి భారతదేశం మీద ముందు చూపుతో ఇంకా యుద్ధానికి మొదలైతే ప్రపంచ దేశాలే నిబరపోయేలా ఉంటుంది, పాకిస్తాన్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో చేసినటువంటి సైనిక చర్య చాలా అభినందనీయము. మన భారత సైనికులందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తున్నాం. మన సిరిసిల్ల కార్గిల్ వద్ద మరి మన వీర జవాన్లకు సల్యూట్ తెలియజేస్తూ అదేవిధంగా పహల్గామ్లో చనిపోయినటువంటి మన భారతదేశం అయినటువంటి ఆడపడుచులు కానీ వాళ్ళ భర్తలు కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మరి ఇంకో భర్తకు చావకుండా సింధూర్ ఆపరేషన్ అని పెట్టడం ఎందుకు పెట్టిందంటే ఇంకొకరిది జవాన్ది కానీ ఇంకో వలన మనలది మన పోయినటువంటి వ్యక్తులు కానీ చంపకుండా వాళ్ళ సింధూర్ ఆపరేషన్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే సింధూర్ అంటే మరి ఒక్కొక్కరిది ఒక బొట్టు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన పేరు మీద పెట్టడం చాలా శోచనీయం, చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళందరూ కూడా మరి ఈరోజు మరి మన కోసం ప్రాణాలు అర్పించి దాదాపు 8 మందో 10 మందో చనిపోయినటువంటి జవాన్లకు కూడా వాళ్ళందరికీ కూడా సల్యూట్ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక పట్టణంలోని కార్గిల్ లేక్ వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా భారతదేశం లోపల ఒక అనామకమైనటువంటి ఒక మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి పహల్గామ్ ఒక మంచి పర్యావరణ కేంద్రంకు అమాయకులైనటువంటి ప్రజలు భార్యా పిల్లలతోటి ఆహ్లాదకరంగా ఉండడానికి వెళ్ళినటువంటి కుటుంబాలపై విచక్షణ రహితంగా ఉగ్రవాదులు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రకంగా భార్యల ముందు పిల్లల ముందు వాళ్ళ భర్తలను తండ్రులను చంపడం ఇది పాశవిక చర్య. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ దీన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే భారత ప్రభుత్వం కూడా సింధూర్ అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. సింధూర్ అనేటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇక ముందు ఆడవాళ్ళు ఎవరైతే బొట్టు కోల్పోయినారో దానికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను మేము 100% కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అభినందిస్తూ ఉన్నాం. గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీలకు అతీతంగా సెంట్రల్ గవర్నమెంట్కు వెన్నంటి ఉంటూ భారత సైనికులకు వెన్నంటి ఉంటూ వారందరికీ మనోధైర్యాన్ని కల్పిస్తూ మన యుద్ధంలో వీర జవాన్లు వీరమరణం పొందినటువంటి వారందరి చేయబట్టి ఇలా మనం సుఖశాంతులతో ఈ జీవనం గడుపుతూ ఉన్నాం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. వారు ప్రాణాలు ఒడ్డిపెట్టి మన దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మనం ఎప్పటికి కూడా మర్చిపోలేము. వారి కుటుంబాలు వారందరూ వారికి ప్రభుత్వం వెన్నంటి ఉండి వారి కుటుంబాలకు వారి పిల్లల చదువులకు కానివ్వండి అన్ని విధాల ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని అతి పురాతన శివాలయంలో వైశాఖ పూజలు వేదమూర్తులను బ్రాహ్మణవత్వంలో సమక్షంలో అత్యుత వైభవంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి పురాతన శివాలయంలో సోమవారం రాత్రి ఆలయ పురోహితులు హనుమాన్ శర్మ ఆధ్వర్యంలో వైశాఖ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులచే శివయ్యకు అభిషేకం నిర్వహించి తదుపరి అష్టోత్తర పూజలచే శివపార్వతి అమ్మవార్లను ఘనంగా పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ప్రధాన పురోహితులు రాచర్ల దయానంద శర్మ, బొమ్మకంటి రాజేశం, బొమ్మకంటి రవి,
తోట బాలయ్య, నందకిషన్, సంజీవ్ రెడ్డి, రాగుల ముత్యం, చామంతులు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SSNews లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.